గమనించాలా. ఓకే శేషు గారు, అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్ జేటి రామారావు గారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం రామారావు గారు. స్టూడియోలోని పెద్దలందరికీ నమస్కారం. సభ్య సమాజం ఒక్కసారి తలదించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడో అంతరించిపోతున్న వివక్షత, బహిష్కరణ మరొక్కసారి తట్టి లేపుతుంది వైఎస్ఆర్సీపీ. అక్కడ ఉన్న నేతలు కావచ్చు, లేకపోతే ఆ గ్రామ పెద్దలు కావచ్చు. మరొకసారి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరోగమనం దిశగా పయనిస్తున్నామా అంటే ఏ కాలంలోనూ అంతరించిపోతున్న ఈ సంస్కృతి ఉందో, ఆ వివక్షత అనే సంస్కృతి ఉందో దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. అది రీజన్ ఏదైనా కావచ్చు, కారణాలు ఏవైనా అవ్వచ్చు. ఇక్కడ మానవత్వం లోపిస్తుంది, మనుషుల మధ్య సఖ్యత లోపిస్తుంది. వీటన్నిటినీ కూడా 7 కుటుంబాలని బహిష్కరించారంటే ఆ 7 కుటుంబాలు రేపొద్దున మనోభావాలు దెబ్బతీసుకొని మమ్మల్నే బహిష్కరిస్తారా, మీ అంతు చూస్తామంటూ ఒక అడుగు ముందుకు వేశారనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? నిజంగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు, చంద్రమౌళి గారు చెప్పినట్లు మరొకసారి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కొట్టుకోటాలు, హత్యలు, మరణ హోమాలు జరుగుతాయి. ఇలాంటి వాటిని ప్రశ్నించడానికి ఎందుకు ఎవరు ముందుకు రావడం లేదు? ఎందుకు నివారించే ప్రయత్నం చేయడం లేదు? రామారావు గారు. చాలా సంతోషం అండి మేడం గారు, మీరు చాలా ప్రశ్నలు లేవదీశారు, పెద్దలు కూడా చాలా ప్రశ్నలు లేవదీశారు. మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. సమాజం అంటున్నారు, కుటుంబం అంటున్నారు, వ్యవస్థ అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నాకు అర్థమైంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పరిస్థితి, నేను గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను, పరిశీలించాను. కొన్ని మిగతా జిల్లాల్లో కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా 1980, 1990లోనే ప్రజానీకం ఉన్నారు. 2025 జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా హైదరాబాద్, బెంగళూరు వాళ్ళకి వచ్చింది తప్ప, ఢిల్లీలో ఉన్న పెద్దవాళ్ళకి వచ్చింది తప్ప, గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఇట్లాంటి అనేక అవినీతి అక్రమాలు అంటే కుల బహిష్కరణ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా దయ వల్ల, మీలాంటి ఛానళ్ల వల్ల, అద్భుతమైన విలేకరుల వల్ల ఇది వెలుగులోకి వస్తా ఉన్నాయి తప్ప, వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో ఎంతకన్నా మరింత ఘోరాలు నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళల్లో కొంచెం రెవెన్యూ సదస్సులు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో రెవెన్యూ సదస్సులు తరచుగా నిర్వహిస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళింది. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు అందరూ వస్తారట. అక్కడ ఏదన్నా మనం కాగితం ఇస్తే భూమి సమస్యలో ఏదో మనకు ఉన్న ఇబ్బందులు తొలగిస్తారన్న అంశం దృష్టిలోకి వచ్చిన తర్వాత, అది కొద్దిగా నాయకుల దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఇది రెవెన్యూలో అదాలత్లో ఇచ్చిన పిటిషన్ ద్వారా ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో అమలాపురం కానీ, కొత్తపేట కానీ, మీరు చెప్తున్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇట్లాంటి పురాతన కాలం నాటి సంస్కృతి నేటికి కొనసాగుతుంది. నేనైతే ఈ సంఘటన బట్టి ఆశ్చర్యపోవట్లేదు. గతంలో కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్న విధంగా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా పాత కాలం నాటి పెద్దలు, ఇప్పుడు మత్స్యకార గ్రామాల్లో కూడా ఇదే కొనసాగుతుంది. మీరు వేటకెళ్లే సమయంలో కూడా మీరు మా ప్రాంతంలో వేటాడకూడదు, మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు, పలానా వర్గానికి చెందిన వాళ్ళు అన్న సమస్యలు కానీ ఇప్పటికీ ఉన్నాయి, స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే సామాజిక బాధ్యత. ఇందాక మీరు చెప్పారు, పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, సామాజిక బాధ్యతగా తప్పు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా దాన్ని ఖండించి ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి ఇటువంటి చర్యల పట్ల ఉన్నతాధికారులు స్పందించాలి. ఏదో ఎంఆర్ఓ గారు వచ్చారు, రాసుకున్నారు, వెళ్ళారు, ఇది అక్కడితో సమసిపోయింది, లేదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మేము ఫర్దర్ గా ఇలాంటివి ఏమీ జరగట్లేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయడం కాకుండా, దీని మీద అవగాహన కలిగించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు, కనీసం జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ గారి స్థాయిలో వచ్చి విచారణ చేసి దీన్ని మరింత, దీనికి జరిగిన సంఘటనకు సంబంధించి అవతల వాళ్ళ మీద కూడా కొద్దిగా మందలించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నానమ్మా. ఓకే రామారావు గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్